వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్సన్. ప్రతినిత్యం మనం పలు రకాల ఎముకల సమస్యలతో బాధపడుతుంటాం. అందులో కొన్ని సమస్యలపై మనం మాట్లాడేందుకు ఈరోజు డాక్టర్ సమ్రాట్ ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లింబ్ సర్జన్తో ఉన్నాం. వారితో మాట్లాడదాం. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే రెగ్యులర్గా మనం తీసుకుంటే కొన్ని షోల్డర్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కొంతమంది. అలాగే ఈ స్టిఫ్నెస్ సమస్యలు, ఇవన్నీ కూడా ఈ ఫ్రోజన్ షోల్డరేనా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? ఈ సమస్యల్ని ఏ విధంగా పరిగణిస్తారు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ సామ్రాట్, ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లింబ్ మైక్రో సర్జన్. సో ఇందాక అడిగిన క్వశ్చన్కి షోల్డర్ నొప్పి కానీ స్టిఫ్నెస్ కానీ కేవలం ఫ్రోజన్ షోల్డర్లోనే ఉంటుంది అనుకుంటారు చాలామంది. బట్ ఫ్రోజన్ షోల్డర్ ఒక్కటే కాకుండా రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి అంటారు. ఇంకా లేదా మెడలో ఉండే నరాల ఇబ్బంది వల్ల కూడా షోల్డర్ లేపలేకపోవడం లేదా స్టిఫ్నెస్ వస్తుంది. ఇంకా రొటేటర్ కఫ్ అరుగుదల కావచ్చు లేదా ఏమన్నా ఇంజురీ వల్ల కావచ్చు. ఇలాంటి చాలా కండిషన్స్లో షోల్డర్ లేపలేకపోవడం లేదా స్టిఫ్నెస్ ఆర్ పెయిన్ అనేది ఉంటుంది. ఇవి సాధారణంగా ఎవరికి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది? సో ఇది ఇప్పుడు 2 థింగ్స్. అందులో ఒకటి, షోల్డర్ పెయిన్ అనేది షుగర్ ఉండే వాళ్ళల్లో లేదా ఆడవాళ్ళల్లో ఈ రిపిటేటివ్ స్ట్రెస్, ఒకటే ఇంజురీ, ఒకటే చేసిన పనినే మళ్ళీ చేసి చేతులు పైకెత్తి పనిచేస్తారు చూడండి, ఓవర్ హెడ్ యాక్టివిటీ అంటాం, వాళ్ళల్లో ఈ ఇబ్బందులు రావడం చాలా కామన్గా ఉంటుంది. ఓకే సార్, సాధారణంగా మనం టెన్నిస్ ఎల్బో అనేది ఎక్కువగా పరిచయం అయింది. సానియా మీర్జా, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వీళ్ళకి టెన్నిస్ ఎల్బో సమస్యలు వచ్చాయని చెప్పినప్పుడు అందరూ కూడా అసలు ఏంటి టెన్నిస్ ఎల్బో అని చెప్పి సెర్చ్ చేయడం జరిగింది. అసలు ఏంటి టెన్నిస్ ఎల్బో, ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది? టెన్నిస్ ఆడకపోయినా టెన్నిస్ ఎల్బో సమస్య వస్తుందా? యాక్చువల్లీ ఒకటి మీరు అడిగిన దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, టెన్నిస్ ఎల్బో టెన్నిస్ ప్లేయర్స్లోనే వస్తుందా లేకపోతే వేరే వాళ్ళలో కూడా వస్తుందా? టెన్నిస్ ఎల్బో ఎవరిలో అయినా రావచ్చు. బేసికలీ టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి అంటే, మన ఫోర్ ఆర్మ్లో ఉన్న మజిల్స్ అన్నీ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతాయి. ఇక్కడ ఓవర్ యూజ్, రిపిటేటివ్ స్ట్రెస్ కావచ్చు లేదా ఓవర్ యూజ్ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చే ఇన్ఫ్లమేషన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. ఫస్ట్ దాన్ని టెన్నిస్ ప్లేయర్స్లో స్టార్ట్ అయింది కాబట్టి మీరు టెన్నిస్ ఎల్బో అన్నారే, కానీ అది టెన్నిస్కి దానికి సంబంధం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది టెన్నిస్ ప్లేయర్స్లో వస్తుందంటే ఎస్ వస్తుంది, బట్ టెన్నిస్ ప్లేయర్స్లోనే వచ్చేది కాదు. ఇందాక సార్ చెప్పినట్టు సచిన్ టెండూల్కర్ ఫేమస్ సెలబ్రిటీ, ఇండియాలో దాని మీద ఎఫెక్ట్ అయింది. సో దీని ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఇది బేసికలీ ఎందుకు వస్తుంది? ఓవర్ యూస్ అంటే ఈ రిస్ట్ పని, ఆ రిస్ట్ పని ఇలా తిప్పడం వల్ల, అంటే ఇలా ఎవరు తిప్పుతారు? మెకానిక్, స్క్రూ డ్రైవర్ తిప్పేవాళ్ళు కావచ్చు, లేకపోతే వంట లేదా బైక్ ఆర్ ఎనీ కైండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా ఈ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ చేసేటప్పుడు తిప్పడం వల్ల కావచ్చు, ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఈ రిస్ట్ యాక్టివిటీ ఎక్కువ చేసే దానివల్ల ఇక్కడ లాటరల్ ఎపికాండైలైటిస్ అంటాం దాని అసలు పేరు. సో దాన్ని టెన్నిస్ ఎల్బో ఇదైంది. సో ఈ పని చేయడం వల్ల వచ్చే దీని ట్రీట్మెంట్ దాన్ని తక్కువ చేయడం. ఓవర్ యూజ్ వల్ల వస్తుంది, దాన్ని అండర్ యూజ్ చేస్తే దాని ట్రీట్మెంట్ అయిపోతుంది. అది అలా కాకుండా చాలామంది మాత్రలు ఒకటే ట్రీట్మెంట్ అనుకుంటారు, లేదా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చాలా చేస్తారు. యూజువలీ అదంతా అకార్డింగ్ టు కరెంట్ గైడ్ లైన్స్ ఇది వచ్చిన కారణాన్ని ఎలిమినేట్ చేసుకుంటే ఆటోమేటిక్ ట్రీట్మెంట్ అయిపోతుంది. లేదు చాలా సివియర్గా ఉంది, అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ అంటే దీన్ని కొత్తగా మనం అల్ట్రాసౌండ్ గైడెడ్, అంటే ఇన్సిషన్ చాలా చిన్నది ఇచ్చి దాన్ని రిలీజ్ చేసే పద్ధతి కూడా చేస్తున్నాం. సో ఎక్కువగా ఇటీవల కాలంలో మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎవరు చూసినా కూడా మొబైల్ వాడుతూ ఉన్నారు. సో ఈ మొబైల్ వాడకం వల్ల కూడా చేతులు కానీ మణికట్టు సమస్యలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏ మేరకు ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్. ఈ రోజుల్లో కంపల్సరీ కావాల్సిన క్వశ్చన్ ఇది. మొబైల్ వాడడం వల్ల చేతి లేదా మణికట్టు లేదా ఫింగర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే 100% వస్తాయి. లైక్ ఈ చేతి ఎక్కువ మూమెంట్స్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో డీక్యూటీనోసైనోవైటిస్ అంటాం. ఇక్కడ థంబ్ దగ్గర ఉండే టెండాన్స్ ఓవర్ యూజ్ అయి రావడం, లేదా ఫింగర్స్ ఎక్కువ సైనోవైటిస్ రావడం, లేదా ఫింగర్స్ ఎక్కువ ఇది రావడం వస్తుంది. అట్లనే అవి మొబైల్ ఫోన్ వల్ల అంటే కాదు, ఈ ఫోన్ వల్ల కాదు, ఫోన్ ఓవర్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ ఇంకోటి ఏంటంటే ఈ కంప్యూటర్ యూజేజ్ కూడా ఎక్కువైపోయింది కదా. సో కంప్యూటర్ యూజేజ్ వల్ల కూడా ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మణికట్టు కావచ్చు, చేతుల్లో కావచ్చు, మీరు అన్నట్టు టెన్నిస్ ఎల్బో లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందా? పరిష్కారం ఏంటి?
సో ఇందాక చెప్పిన క్వశ్చన్కి లేదా ఇందాక చెప్పిన ఆన్సర్కి ఇది యాక్చువల్లీ కంటిన్యూషన్. సో ఈ మణికట్టు లేదా ఎల్బో, షోల్డర్, ఈ అప్పర్ లిమ్లో కంప్యూటర్ వాడే వాళ్ళల్లో ఒక చాలా పెద్ద ప్రాబ్లం అనేది ఒకటి ఇది ఉంది. దాని పేరే న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్. అంటే ఏంటి అంటే మన స్పైన్ నుంచి వచ్చే నరాలు ఈ క్లావికల్ కింద పై భాగాన్ని నుంచి క్లావికల్, ఈ కాలర్ బోన్ అంటాం కదా, ఆ బోన్ కింద నుంచి మన చేతికి సప్లై చేస్తుంది. సో ఎవరైతే చేతులు ఫార్వర్డ్ పొజిషన్ అంటే చేతులు షోల్డర్స్ ముందుకు పెట్టి పనిచేస్తారో కంప్యూటర్ ముందు, వాళ్ళకి ఈ అబ్నార్మల్ పొజిషన్ కొన్ని గంటలు కూర్చొని చేయడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇది కేవలం కంప్యూటర్ వాడే వాళ్ళలోనే వస్తుంది. అంటే కంప్యూటరే కావచ్చు లేదా డెస్క్ జాబ్, కూర్చొని చేసే జాబ్ ఏమన్నా టైప్ ఇది కావచ్చు, లేదా బుక్స్ మీద పెట్టుకొని చేసే వాళ్ళు కావచ్చు, లేదా టీచర్స్ కావచ్చు, చేతులు ముందుకు పెట్టి చేసే వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ వృత్తి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏమవుతుంది అంటే కంప్రెషన్ అవుతుంది, మల్టిపుల్ ప్లేసెస్లో కంప్రెషన్ అవుతుంది నర్వ్. దాన్నే న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటాం. ఇది ఇంకా ఈ మధ్య జెన్జీ అనే వర్డ్ చాలా ఫ్యాన్సీగా వింటున్నాం. ఈ జెన్జీలో లేడీస్లో చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే అది ఫోన్ కావచ్చు, ఈ మధ్య అందరికీ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైపోయాయి. అండ్ ఫోన్ కూడా ఎవరు ఒక ప్రాపర్ పొజిషన్లో పెట్టి పడుకొని రీల్స్ చూడడం, ఈ అబ్నార్మల్ పొజిషన్స్ వల్ల ఈ న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ టీనేజర్స్, జెన్జీస్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. రైట్ సార్, ఫోన్ ప్రాపర్ పొజిషన్ అనే పదం వాడారు. ఫోన్ ప్రాపర్ పొజిషన్ అంటే ఎలా పెట్టుకొని ఫోన్ వాడితే ఈ సమస్య నుంచి దూరం కావచ్చు, కంప్యూటర్ ఏ విధంగా యూజ్ చేస్తే సమస్య నుంచి దూరం కావచ్చు? సార్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ దెర్ ఈజ్ నో ఒక ఇట్లా పెట్టుకొని చేయాలి అనేది లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంప్యూటర్ గురించి మాట్లాడు. కంప్యూటర్ గురించి కంప్యూటర్లో వర్క్ చేయడం ప్రాబ్లం కాదు, ఆ పర్టికులర్ పొజిషన్ వల్ల ప్రాబ్లం. సే మీరు 8 hours కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో 8 hours హ్యావ్ ఇనఫ్ ఇంటర్వెల్స్తో బ్రేక్స్ తీసుకోండి. అండ్ కూర్చునేది అప్రైట్ పొజిషన్, షోల్డర్స్ 90% కూర్చునే అందరూ షోల్డర్స్ డ్రూప్ అయిపోతాయి, ఇంకా స్పైన్ బెండ్ అయిపోతుంది. అట్లా కాకుండా అప్రైట్ పొజిషన్లో కూర్చోండి, నెక్ స్ట్రైట్గా పెట్టుకోండి. అండ్ ఎవ్రీ 1 or 1.5 or 2 hours గ్యాప్లో బ్రేక్స్ తీసుకోండి, స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి, స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. మన బాడీ ఫిట్, నెక్ మజిల్స్, స్పైన్ మజిల్స్, ఈ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంథనింగ్ అవి చేసుకుంటూ ఉండాలి. అంతేకాని మన సిస్టమ్ని మార్చడం లేదా ఉద్యోగాలు ఇది అట్లాంటి మీనింగ్తో అనట్లేదు. బట్ మనం చేయాల్సింది స్ట్రెంథనింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ మార్చుకోవచ్చు. ఇంకొకటి ఫోన్, పడుకొని ఫోన్ చూడడం, సింగిల్ హ్యాండ్లో ఫోన్ చూసి ఒకటే మూమెంట్స్ చేయడం, ఇవన్నీ ఆపుకోవాలి. అవసరానికి చూడడం వేరు, ఇంకా అదే పనిగా చూడడం వేరు. సో అట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. పొజిషన్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ద డివైస్. రైట్ సార్, చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ మణికట్టు సమస్యలు, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్స్రేలో మనకు ప్రాబ్లం కనిపించకపోవచ్చు, అయినా కూడా కొంతమందికి అది సీరియస్ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇంజురీ సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఎక్స్రేలో తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మీ దగ్గరికి మీరు వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రేలో ఏమీ లేదు అంటే ఎముకల్లో విజిబుల్గా ఏ ప్రాబ్లము లేదని. ఇంకొకటి, మణికట్టు దగ్గర మీరు అడిగిన క్వశ్చన్, ఈ భాగం రిస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ జాయింట్. ఇక్కడ చాలా చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, ఒక 8 ఎముకల్ని కలిసి ఒక రిస్ట్ ఫామ్ అయి ఉంటుంది. దానిపైన మళ్ళీ 2 ఎముకలు ఉంటాయి, దాని ఇటువైపు ఇంకో 5 ఎముకలు ఉంటాయి. సో ఇదంతా కలిపి రిస్ట్ జాయింట్ అంటాం. సో ఈ జాయింట్లో చాలా లిగమెంట్స్ ఉంటాయి. మీరు ఏమన్నా చిన్న ఇంట్లో జారి అట్లా పడ్డా, లేదా బైక్ తోలుతూ ఏమైనా ఊరికే చేపట్టినా, నేను పెద్ద పెద్ద ఇంజురీస్ గురించి మాట్లాడలేదు, చిన్న చిన్న ఇంజురీస్ ఎప్పుడైనా అయినప్పుడు ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసినప్పుడు నార్మల్ ఉంది అంటే అది నార్మల్ ఉన్నట్టు కాదు. ఎందుకు అంటే ఈ లోపల టీఎఫ్సిసి లిగమెంట్ అని, స్కాఫోలూనేట్ లిగమెంట్ అని, ఇట్లాంటి ఇంపార్టెంట్ లిగమెంట్స్ చాలా ఉంటాయి. అవన్నీ మనకి ఎంఆర్ఐలో తెలుస్తాయి, లేదా మోర్ ఇంపార్టెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్. మనం డాక్టర్ని కలిసి ఎగ్జామినేషన్ చేయించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత ఇన్స్టెబిలిటీ ఉంది అనేది మనకి తెలుస్తుంది. రీసెంట్గా మీరు చూసినట్లయితే యాక్టర్ రామ్ చరణ్ కూడా ఒక చిన్న సర్జరీ చేయించుకున్నాడు, అది కూడా టీఎఫ్సిసి ఇంజురీ వల్లే అయింది. రైట్ సార్, అలాగే ఈ జిమ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో యువత జిమ్కి వెళ్ళడం అనేది ఎక్కువైపోయింది. సో ఈ జిమ్ చేయడం మంచిదే, కానీ జిమ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ రెస్ట్ ప్రాబ్లం కానీ ఇవి రావచ్చా? ఎందుకంటే ఇటీవల కాలంలో వేరే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కూడా జిమ్ చేసేటప్పుడు
చేతుల్లో మణికట్టు దగ్గర ప్రాబ్లం వచ్చిందని విన్నారు వెయిట్ లిఫ్టింగ్స్ చేసేటప్పుడు. ఇటువంటివి వస్తూ ఉంటాయి. అవి రాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఎందువల్ల వస్తాయి అవి? సార్ ఇంకొకటి, జిమ్ చేయడం వల్ల ఇంజురీస్ కాదు. ఇందాక మనం ఫోన్ అండ్ మొబైల్ గురించి ఎట్లా మాట్లాడుకున్నాం, జిమ్ అనేది ఇట్స్ బేసికలీ స్ట్రెంథనింగ్ చేయడం ఈజ్ వెరీ గుడ్. అందుకని జిమ్ చాలామంది ఇంజురీస్ అవుతాయని జిమ్కి వెళ్ళకుంటారు. బట్ ఎలా చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్ స్టడీస్ ప్రకారం జిమ్ చేసేవాళ్ళు మెజారిటీ రిస్ట్, ఎల్బో అండ్ షోల్డర్ జాయింట్స్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ప్రివెంట్ చేసుకోవాలి అంటే ప్రాపర్ ట్రైనర్, ప్రాపర్ వెళ్ళి ఏదో డైరెక్ట్గా ఇది చేయకుండా, డైరెక్ట్గా వెయిట్ లిఫ్టింగ్ అది చేయకుండా ప్రాపర్ ట్రైనింగ్తో చేసుకోమంటానే కానీ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైనర్ దగ్గర చేయించుకోవాలి. మనకి కొంచెం నాలెడ్జ్ దాని మీద ఎట్లా చేయాలి ఏంటి, ఏదో వెళ్ళి చేసేయడం అని కాకుండా కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ఫుల్గా చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లేకపోతే డెఫినెట్లీ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది మెటికల్ ఇంచుతూ ఉంటారు, దీనివల్ల సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా చేయడం, మెటికల్ ఇంచడం అనేది మంచిదేనా? దానివల్ల ఎలాంటి ఇబ్బందులైనా ఫ్యూచర్లో వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇది కూడా చాలా చాలా కామన్. అంటే ఇది పేషెంట్సే కాదు, మా రిలేటివ్స్లో కానీ అందరు ఫ్రెండ్స్ చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ కూడా చేస్తుంటారు. నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ కూడా ఇది. బేసికలీ మెటికల్ ఇంచినప్పుడు అసలు సౌండ్ అది ఏంటి అంటే, మన జాయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇంచినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ ఈ జాయింట్లో కార్టిలేజ్ అనేది ఉంటుంది. అక్కడ గ్యాస్ ఎంట్రాప్ట్ అయ్యి మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వచ్చే ఒక సౌండ్, ఆ ఫ్రిక్షన్ వల్ల, ఆ రబ్ అయినప్పుడు గ్యాస్ వల్ల వచ్చే సౌండే అది ప్రాబ్లం కాదు. చాలామంది ఇలా మెటికల్ వించితే అరుగుదల పెరుగుద్దని, మోకాల్లో కూడా ఇట్లా మూమెంట్ చేసినప్పుడు సౌండ్ వస్తే అరుగుదల పెరుగుద్దని, లేకపోతే చేతిలో ఇట్లా అన్నప్పుడు సౌండ్ వస్తుంటే ఏదో అక్కడ ఏదో అయిపోతుంది అనుకుంటారు. అలా అసలు దానికి ఏం సంబంధం లేదు. అలాంటి స్టడీస్, రీసెంట్ స్టడీస్ ప్రకారం అలా దానివల్ల అరుగుదల పెరగడం అనేది లేదు. కానీ కొంతమంది ఏదో ఒక ఇంజురీ వల్ల కావచ్చు, లేకపోతే ఏమన్నా కావచ్చు, ఓవర్ యూజ్ వల్ల కావచ్చు, ఎప్పుడైనా ఫింగర్స్ పెయిన్ ఉన్నప్పుడు నేను మెటికల్ ఇంచలేకపోతున్నాను అని చెప్పి బలవంతంగా, నొప్పి కానీ అవ్వకపోయినా బలవంతంగా చేస్తుంటారు. అది తప్పు. అంతేకాని రెగ్యులర్ ఆన్ డే టు డే బేసిస్లో మనం ఇంచే మెటికల్ వల్ల మీకు ఏ ఇబ్బందులు ఉండవు జనరల్గా.